నమస్తే వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ నేను మమతా ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ మర్యాదపూర్వకంగా కలుసుకున్న కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి రాజ్యసభ సభ్యులు పిల్లి పోస్ పార్టీ పటిష్టతకు జగన్మోహన్ రెడ్డి నాయకత్వానికి ఐకమత్యంతో కృషి చేస్తామని వెల్లడి అత్యాచారాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అత్యాచారానికి గురైన 5 ఏళ్ల బాలికను పరామర్శించిన కాకినాడ ఎంపీ వంగా గీత సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గత ప్రభుత్వంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు వైసీపీ ప్రభుత్వం బకాయి బిల్లులు మంజూరు చేయాలి మీడియా సమావేశంలో డిమాండ్ చేసిన తెలుగుదేశం పార్టీ కాకినాడ పార్లమెంట్ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ శుక్రవారం కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ ఇటీవల డీఆర్సీ సమావేశంలో చిన్నపాటి అభిప్రాయ భేదం కారణంగా మాట వచ్చిన మాట వాస్తవమని కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో మనస్పర్ధలు తొలగిపోయాయని తెలిపారు ఇక పార్టీ పటిష్టతకు తామంతా కలిసి కృషి చేస్తామని తెలియజేశారు అనంతరం కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పిల్లి సుభాష్ చంద్రబోస్ చెక్కంపూడి రాజా వంటి సీనియర్ నాయకులను చూస్తూ రాజకీయం నేర్చుకున్న వారమని ఇటువంటి మనస్పర్ధలు రావడం బాధాకరమని ఇకపై తామంతా ఏకతాటిపైకి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కృషి చేస్తూ జగన్మోహన్ రెడ్డి నాయకత్వానికి వెన్నంటి ఉంటామని తెలిపారు ఈ సమావేశంలో కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగా గీత బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు 2009లో రాజశేఖర్ చనిపోయినప్పటి నుంచి కూడా రాజశేఖర్ కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారికి జిల్లాలో ఆ రోజు నేను కానీ పెద్దలు బోస్ గారు కానీ అండగా ఉండటం జరిగింది ఈరోజు కూడా కుటుంబానికి అండగా ఉన్నాం ఎప్పుడు కూడా మా ఇద్దరిది నాది కానీ బోస్ గారు కానీ జయం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి స్థానంలో చూస్తూ ఉండాలి ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నంత వరకు ఉండే వరకు మేము అందరూ కూడా కష్టపడి పనిచేస్తాం ఎప్పుడు కూడా బోస్ గారు అంటే ఎప్పుడు గౌరవమే పార్టీ పెద్దలు ఆయన్ని చూసి జక్కపూడి రామ్మోహన్ రావు అని బోస్ గారిని చూసి రాజకీయాల్లో ఎదిగిన వాళ్ళని అంతా కూడా మాకందరికి ఆదర్శం వాళ్ళు తప్పకుండా వాళ్ళ అడుగు జాడల్లో వాళ్ళ గైడెన్స్లో జిల్లాలో అందరూ పనిచేయడం కన్నా ఇప్పుడు కూడా అందరూ చాలా జూనియర్ రాజకీయాల్లో వాళ్ళ సీనియర్లు గైడెన్స్లో పనిచేయడం మేము ఎప్పుడు ముందున్నాం మన జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మేము అదే చెప్పడం జరిగింది వాళ్ళందరూ సీనియర్ సంస్థలో పనిచేయడానికి ఎప్పుడు మేము ఉంటాం కనుక వాళ్ళు ఏ గైడెన్స్ ఇచ్చినా కూడా జిల్లాలో పార్టీ ప్రకటన చేయడానికి ముందుంటామని చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు ఇద్దరం కూడా పాజిటివ్ మైండ్తో జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో చిన్న దురదృష్టం అటువంటి సంగతి జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరం మాకు అల్టిమేట్గా నాకు కానీ సభ్యులు బోస్ గారికి కానీ ఒకటి జగన్మోహన్ రెడ్డి బాగుండాలి పార్టీ బాగుండాలని చెప్పి గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ మై డిఫరెంట్ మొన్ననే అభిప్రాయాలు రాజకీయాల్లో అత్యంత సహజం చిన్న భేదాలు రావడం ఒకే పార్టీలో ఉన్న భేదాలు రావడం అనేది కొన్ని దురదృష్టకరమైన సంఘటన నేను దాన్ని చాలా తీవ్రంగా విచారిస్తున్నాను బాధపడుతూ ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి గారు కూర్చోబెట్టిన తర్వాత మనసు ఇచ్చి మాట్లాడుకున్నాం అన్నీ సర్దుబాటైంది నిన్నే చెప్పాను టీకప్లో తుఫాన్ లాంటిది జరిగింది దానికి బాధపడుతున్నాను నేను సెపరేట్ అయితే పార్టీ అధ్యక్షుడు ఒక విధానం నిర్ణయించిన తర్వాత దాన్ని దాటి వెళ్ళే ప్రశ్న లేదు అన్నింటిలో పార్టీ పటిష్ట చేసిన ప్రగతికి పట్టుకునేవాడు పార్టీని ఏమాత్రం విచ్ఛిన్నాన్ని మాత్రం ప్రయత్నం చేయాలి విచ్ఛిన్నం అనేది మా జీవితం అధికారులు అవసరం లేదు అధికారులకు వైదొలుగుతాం తప్ప ఒక పార్టీ గురించి మాట్లాడటం వాళ్ళకి సపోర్ట్ చేయడం అలాంటి శాస్త్రాలు మా వాళ్ళు కూడా కాదు అలవాట్లు లేవు అది మా జీవితంలో ఇప్పుడు రానే ఉంటుంది అన్నీ రాను నేను రాజశేఖర రెడ్డి గారు కుటుంబం తోటి అందరితో పైకి వచ్చినామండి కుటుంబం వారే మాకు మొదలెత్తారు వారు ఏం చెప్తారు ఆలోచిస్తారు స్థిరోధైర్యం మాకు స్థిరోధైర్యం ఆయనకి స్థిరోధైర్యం దాంట్లో ఇబ్బంది ఏం లేదు అంటే ఒకసారి దురదృష్టం ఒకసారి జరుగుతూ ఉంటాయి దానికి చాలా తీవ్రంగా విచారం వ్యక్తం చేస్తున్నాను దయచేసి వారి అభిమానులు కన్నా కోరుతున్నాను మర్చిపోండి లేకపోతే దీన్ని ముఖ్యమంత్రి గారు అన్ని చర్యలు తీసుకుంటున్నారు నన్ను టాపిక్లో కూడా ఇచ్చానని దాన్ని దయచేసి దీన్ని అర్థం చేసుకోండి పార్టీ ప్రధానం పార్టీ నియమావళి ప్రధానం
పార్టీ ప్రగతి ప్రధానం, దానికి మేము బద్దమే. ఇటీవల అత్యాచారానికి గురైన 5 ఏళ్ల చిన్నారిని కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కాకినాడ ఎంపీ వంగా గీత పరామర్శించారు. శుక్రవారం కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి సూపరింటెండెంట్ రాఘవేంద్రరావుతో కలిసి మాతా శిశు విభాగంలో చికిత్స పొందుతున్న 5 ఏళ్ల చిన్నారిని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీ వంగా గీత పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. అనంతరం కాకినాడ జగన్నాథపురం గోలీలపేటలో బాధితురాలి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాకినాడ డీఎస్పీ భీమారావు సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీనిపై డీఎస్పీ భీమారావు వివరణ ఇస్తూ ఇప్పటికే 13 ప్రత్యేక బృందాలు నిందితుల కోసం గాలిస్తున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఈ సంఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని, తక్షణమే నిందితులను పట్టుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 1 టౌన్ సిఐ వీరారెడ్డి, 2 టౌన్ ఈశ్వరుడు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. పట్టణంలో 19వ డివిజన్లో హేమలత అన్న అమ్మాయి 5 సంవత్సరాల అమ్మాయికి చాలా దారుణమైన సంఘటన నేను మేడం గీత గారు మధ్య రావటం, వెంటనే ఈరోజు అమ్మాయిని చూడడానికి నేను రావడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా ఒక ఆడపిల్లని ఇలా చేయటం అనేది పూర్తిగా ఖండిస్తున్నాం. డాక్టర్స్ కూడా అమ్మాయి కూడా చాలా క్రిటికల్ కండిషన్లో ఉంది. నిన్నటి వరకు కూడా నిన్ననే రాత్రి సుమారు 5 గంటల సేపు సంపడి డాక్టర్లు అందరూ కూడా 2 సర్జరీ చేయడం జరిగింది. డాక్టర్లు అయితే మటుకి చాలా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారి ఆఫీస్ దగ్గర నుంచి, కలెక్టర్ ఆఫీస్ దగ్గర నుంచి అందరూ కూడా, కలెక్టర్ గారితో సహా అందరూ కూడా ఈ పాప యొక్క ఆరోగ్యం ముఖ్యం, ఆరోగ్యాన్ని కాపాడాలనే ఉద్దేశం మీద అందరూ ఉన్నారు. 3 రోజులు క్రిటికల్గా ఉంటుందని మన డాక్టర్లు చెప్పడం జరిగింది. తప్పకుండా ఏదైనా ఫస్ట్ పాపను దక్కించుకోవాలి. తర్వాత నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎట్టి బస్సులోనే కూడా పట్టుకోవడం జరుగుతుంది, వాళ్ళు శిక్షించడం కూడా జరుగుతుంది. దయచేసి ఇటువంటి కార్యక్రమాలు పునరావృతం అవ్వకూడదు. ఆడపిల్లని అంటే మన లక్ష్మీదేవత సమానం. ఆడపిల్లని ఎంత బాగా చూసుకుంటే అంత అభివృద్ధి చెందుతామని భావించేవాళ్ళు నేను, మేడం గీత గారు అందరూ ఉన్నాం. తప్పకుండా పాపకి, కుటుంబానికి కానీ అందరికీ మేము కానీ, ప్రభుత్వం కానీ, మేడం గీత గారు అందరం కూడా మద్దతుగా ఉంటాం. అదేవిధంగా నిందితుల్ని కఠినంగా శిక్షించేలాగా తప్పకుండా చర్యలు తీసుకుంటాం. మాకు మాటలు కూడా రావడం లేదు. ఉన్న పిల్ల 5 సంవత్సరాల అమ్మాయి మరి కొంతమంది తీసుకెళ్ళి అర్ధరాత్రి పడుకున్న అమ్మమ్మ తాతయ్య దగ్గర పడుకున్న అమ్మాయిని తీసుకెళ్ళి ఇట్లా దారుణంగా చేయడం అనేది జరిగింది. మరి చాలా చిన్న పిల్ల కాబట్టి చాలా ఇబ్బంది, ఆరోగ్యపరంగా ఇబ్బందిగా ఉంది. అయినప్పటికీ కూడా డాక్టర్స్ అందరూ కూడా వెంటనే అమ్మాయికి తగిన ట్రీట్మెంట్, కొన్ని సర్జరీలు చేయవలసి ఉన్నాయి, అవి కూడా చేయడం జరిగింది. పోలీస్ యంత్రాంగం కూడా ట్రేస్ అవుట్ చేయడానికి, నిందితుల్ని పట్టుకోవడానికి వాళ్ళు కూడా ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యే గారు, మేము కుటుంబ సభ్యులు, తల్లిదండ్రుల్ని, అదేవిధంగా వారి బంధువులు, స్నేహితులందరితో కూడా మాట్లాడడం జరిగింది. పాపకైతే ఇంకా కావలసిన ఆరోగ్యపరమైన కావలసిన సర్జరీలు అన్నీ చేశారు. ఇంకా కోలుకోవాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ ముఖ్యంగా ఒకటి హెల్త్ పరంగా అమ్మాయిని మనం సేవ్ చేయడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకోమని కూడా మేమందరం కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా పోలీస్ పరంగా నిందితులను పట్టుకొని దానికి తగిన చర్యలు తీసుకోవడానికి సంబంధించిన చేయమండి. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడం ఎంతవరకు సమంజసమని తెలుగుదేశం పార్టీ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జ్యోతుల నవీన్ ప్రశ్నించారు. ఇక శుక్రవారం కాకినాడ కచేరీపేటలో గల జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జ్యోతుల నవీన్ మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన పనులకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారని, బిల్లులు తక్షణమే చెల్లించమని కోర్టు ఆదేశించినప్పటికీ చిన్న లోపాలను చూపిస్తూ క్వాలిటీ కంట్రోల్ కమిటీని నియమిస్తామంటూ కాలయాపన చేస్తున్నారని, కాంట్రాక్టర్లు పనుల నిమిత్తం చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక ఉన్న ఆస్తులను అమ్మేసుకునే పరిస్థితి ఏర్పడిందని తెలియజేశారు. కావున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో కాకినాడ నగర మేయర్, తెలుగుదేశం పార్టీ కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ మహిళా ఇన్ఛార్జ్ సుంకర పావని పాల్గొన్నారు. ఏదైనా సరే గవర్నమెంట్ అన్నది ఏ ప్రభుత్వం అన్న ప్రభుత్వం కంటిన్యూ అవుతుంది. అక్కడ సీఎంలు మారుతారు, పార్టీలు మారుతాయేమో కానీ వ్యవస్థ మాత్రం మారదు.
జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగుందంటే గత ప్రభుత్వంలో చేసిన పనులకు మనం ఎందుకు బిల్లులు ఇవ్వాలని ప్రశ్నిస్తున్నాడు అంటే ఆయన ఏ పరిస్థితుల్లో ఏ ఆలోచనతో ఉన్నాడో మనం అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎంత దారుణం ఇది! 2400 కోట్ల రూపాయలు గత ప్రభుత్వంలో చేసిన బిల్లులు బకాయిలు ఉండిపోయి అంటే లాస్ట్ టైం చేసిన ఆ కాంట్రాక్టులు ఎంత ఇబ్బంది పడతారు. ఈరోజు చూసుకున్నట్టయితే పాపం వాళ్ళు సొంత భూములను అమ్ముకుని వడ్డీలు పెరిగిపోతున్నాయని సొంత భూములను అమ్ముకుని అప్పులు తీర్చుకునే పరిస్థితి. ఎన్నిసార్లు ఇప్పటికీ 3 సార్లు కోర్టు అయితే మాత్రం ఆ బిల్లుని క్లియర్ చేయమన్నారు. చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ అడ్డుపెట్టి వాటి మీద ఎంక్వైరీలు వేస్తున్నామని చెప్పి క్వాలిటీ కంట్రోల్ వేస్తున్నామని చెప్పి వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. క్వాలిటీ కంట్రోల్ ఉంటే 20% ఉంచుకుని 80% బిల్లులు ఎప్పటి నుంచో ఏదైనా సరే ఇచ్చేయచ్చు. కానీ ₹1 కూడా వదల్చకుండా ఈరోజు వాళ్ళని ఇబ్బంది పెడుతుందంటే ఎంత కక్షపూరితంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందో మనం అందరూ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అన్నా క్యాంటీన్లు ₹5కే భోజనం పెడదాం అని మహానుభావుడు ఎన్టీ రామారావు గారి పేరు మీద చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించి ₹5కి భోజనం పెడుతుంటే ఈ సిటీల్లో ముందు ప్రారంభించారు. ఎంతమంది దాన్ని మా కడుపు నిండా తిన్నారో మీరే చూసుంటారు. ఈరోజు అన్నా క్యాంటీన్లు ఎత్తేసారు. పోనీ ఎత్తేసారు. ఇదే కాకినాడ పట్టణంలో నిన్న ఎవరో చెప్తున్నారు నాకు, దాన్ని ప్లాస్టిక్ వ్యర్థాలకి ఉపయోగించే దాని కింద యాడ్ కింద దాన్ని ఓపెన్ చేశారంట నిన్న కలెక్టర్ గారు వచ్చి. ఎంత దౌర్భాగ్యం అది! సామాన్య మానవుడికి ₹5కి భోజనం పెట్టే స్థలాన్ని ప్లాస్టిక్ వ్యర్థాలకి వాడుతున్నారంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉందో మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. పండగ కానుకలు లేవు. ఎప్పుడూ కూడా పండగ వస్తుందంటే ఎవరి పండగ అయినా సరే, సంక్రాంతి వచ్చినా, రంజాన్ వచ్చినా, క్రిస్మస్ వచ్చినా, ఏ పండగ అయినా సరే బ్యాగుల సందడితోటి అక్కడి నుంచి అందరూ కూడా జనాలు పట్టుకెళ్ళే పరిస్థితి నుంచి ఏ కానుక లేదు, అన్నీ ఎత్తేసారు. పుస్తక పఠనం అంటే కేవలం పరీక్షలు మార్కులకే పరిమితం కాదని, పుస్తకాలు చదవడం అనేది జీవితంలో ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుందని జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ సాలిపేట మున్సిపల్ బాలికోన్నత పాఠశాలలోని పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష విభాగం ఆధ్వర్యంలో చదవటం మాకిష్టం ప్రచార కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ప్రచారానికి సంబంధించిన బ్రోచర్, పోస్టర్, చిన్నారులు చదవాల్సిన పుస్తకాలను ఆవిష్కరించారు. విద్యార్థులు ఉపాధ్యాయులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పుస్తకాలు చదవటం ద్వారా విజ్ఞానంతో పాటు వినోదం, వికాసం సొంతమవుతాయన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యార్థుల్లో పుస్తక పఠనం అలవాటు పెంచేందుకు కృషి చేస్తున్నారని, ప్రతి పాఠశాలకు విలువైన పుస్తకాలు అందజేస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇంటర్నెట్, సోషల్ మీడియాతో సమస్త సమాచారం అరచేతిలో అందుబాటులో ఉంటుందని, అందువల్ల గ్రంథాలయాలు అవసరం లేదని చాలామంది భావిస్తున్నారని, ఇది సరైంది కాదని పేర్కొన్నారు. ఇంటర్నెట్లో ఉన్నదంతా 100% ఖచ్చితమైన సమాచారమని చెప్పలేమన్నారు. అదే గ్రంథాలయంలో అయితే రచయితలు ఎంతో పరిశోధన చేసి రాసిన పుస్తకాలు ఉంటాయని అన్నారు. గ్రంథాలయాల్లో పూర్తిస్థాయి దృష్టి కేంద్రీకరించి పుస్తకాలు చదివే వాతావరణం ఉంటుందని, విషయాన్ని గ్రహించేందుకు వీలుంటుందని పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరంతో పాటు చాలా ప్రాంతాల్లో విలువైన ప్రాచీన గ్రంథాలు అందుబాటులో ఉన్నాయని, గ్రంథాలయాలను ఉపయోగించుకుని పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలని విద్యార్థులకు కలెక్టర్ సూచించారు. అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని అధికారులతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్, డిఈఓ ఎస్ అబ్రహాం, ఎస్ఎస్ఏపీడీ బి విజయ్ భాస్కర్, డిఐ విపిజి వాణికుమారి, ప్రధాన ఉపాధ్యాయులు కె సుబ్బలక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి లైబ్రరీలో చూసినట్టయితే చాలా పుస్తక గ్రంథాలతో సహా మనకు అక్కడ అవైలబుల్గా ఉంటాయి. సో మన లైబ్రరీస్ కూడా డెవలప్ అవ్వాల్సిన అవసరం ఉంది. లైబ్రరీతో పాటు మనం చదివేటువంటి హ్యాబిట్స్, అదేవిధంగా మనకు సంబంధించినటువంటి బుక్సే కాకుండా మిగతా ప్రపంచం తెలుసుకోవాలి, జీవితం తెలుసుకోవాలంటే మిగతా బుక్స్ కూడా చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అవన్నీ కూడా లైబ్రరీస్లో అవైలబుల్ ఉంటాయి. మరి ఈరోజు మనం ఈ కొన్ని బుక్స్ కూడా అంటే ముఖ్యంగా
పిల్లలకు సంబంధించి ఏవైతే వాళ్ళు చదవాల్సిన అవసరం ఉందో ఆ వాటిని కూడా మనం ఈరోజు లాంచ్ చేసుకోబోతున్నాం. మరి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ఈ కొత్త ఇనిషియేటివ్ తీసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా వారి డిపార్ట్మెంట్కు, ఎస్ఎస్ఏ డిపార్ట్మెంట్ వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. మహిళల భాగస్వామ్యంతోనే ఆర్థికాభివృద్ధి సాధ్యపడుతుందని పెద్దాపురం మెప్మా అర్బన్ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ కె రమణి పేర్కొన్నారు. పెద్దాపురం మున్సిపల్ ఆడిటోరియంలో పెద్దాపురం పట్టణ మహిళా సమైక్య 8వ మహాసభ జరిగింది. ఈ కార్యక్రమానికి పిడి రమణి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఇక ఆమె మాట్లాడుతూ అట్టడుగున ఉన్న మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా మహిళలు సంఘాలు పనిచేస్తున్నాయని, ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ జె సురేంద్ర మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో మహిళల భాగస్వామ్యం ఎంతో అవసరమని పేర్కొన్నారు. వారు సచివాలయం వ్యవస్థ ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో మెప్మా సిఎంఎం వెంకటలక్ష్మి, సుజాత, ఆర్పీలు, మహిళా సమైక్య ప్రతినిధులు పాల్గొన్నారు. గవర్నమెంట్ ఆర్గనైజ్ తీసుకున్న ఈ చేపట్టిన కార్యక్రమం ఇది మనకి చాలా సక్సెస్ఫుల్, ఇది మన స్టేట్లో చాలా సక్సెస్ఫుల్ అయిన ప్రోగ్రామ్. అంటే ఈ మహిళా సంఘాలని 10 మందిని ఒక గ్రూప్ కింద ఎస్హెచ్జి గ్రూపులని ఫామ్ చేయడం జరిగింది. దాని నుంచి స్లమ్ లెవెల్ ఫెడరేషన్స్, అలాగే ఇప్పుడు పట్టణ సమాఖ్య, ఇవన్నీ ఫామ్ చేసేవి చాలా శక్తివంతంగా వీటిని రూపొందించడం జరిగింది. వీటికి సపోర్ట్ చేయడానికి మళ్ళీ గవర్నమెంట్ నుంచి మెప్మా అని అర్బన్ ఏరియాలో, డిఆర్డిఏ అని రూరల్ ఏరియాలో ఇలా సపోర్టింగ్ స్టాఫ్ని వాళ్ళ నుంచి సిఓలు, సిఎంఎంలు, సిఓలు, తర్వాత ఆర్పీలు, ఈ స్వయం సహాయక సంఘాలకి వాళ్ళకి దిశానిర్దేశం చేయడానికి ఈ స్టాఫ్ని అంతా కూడా పెట్టి దీన్ని డెవలప్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఒక స్టేజ్కి స్వయం సహాయక సంఘాలు అనేది చాలా చాలా శక్తివంతమైనవి. ఎందుకంటే ప్రతి గ్రూప్లో ఉమెన్, ఒక సాధారణ గృహిణి ప్రతి మహిళ ఒక గ్రూప్లో మెంబర్ అయి ఉంటుంది. ఆల్మోస్ట్ సాచురేషన్ బేసిస్కి వచ్చేసింది. అంతేనేమో 90% కవర్ అయి ఉంటామో మొత్తం లేడీస్. ప్రతి గృహిణి, ప్రతి ఇల్లాలు ఒక గ్రూప్లో మెంబర్ అయి ఉంటుంది. సో అక్కడి నుంచి అది చైన్ రియాక్షన్ కింద ప్రతి ఏ ప్రోగ్రామ్, గవర్నమెంట్ ప్రోగ్రామ్ దేంట్లో అయినా కూడా భాగస్వామ్యం కావాల్సింది ఎస్హెచ్జి గ్రూప్. రీసెంట్గా ఇప్పుడు కరోనా తీసుకుంటే, కరోనా ముందర మాస్కులు కుట్టించడం దగ్గర నుంచి మన ఎస్హెచ్జి గ్రూప్ నుంచే స్టార్ట్ అయింది. సో ఈ ఏదైనా మార్పు రావాలి అంటే దాంట్లో మన ఇది చాలా ఉంటుంది. మహాజన సభ అంటే జనరల్ బాడీ మీటింగ్. అంటే ఏదైతే ఒక వ్యవస్థలో కానీ, ఒక సంస్థలో కానీ, ఒక ఆర్గనైజేషన్లో కానీ ఎవరైతే సభ్యులు ఉంటారో సభ్యులందరూ కలిపి ఏర్పాటు చేసుకున్న సభ అంటే మహాజన సభ. అందరూ ఉంటారు. అంటే ఇక్కడ మన స్థల ప్రభావం వల్ల కానీ, లేకపోతే వేరే వేరే కారణాల వల్ల కానీ ఒక్కొక్క అదే చెప్తున్నాను, స్లమ్ అంటే అంతమందిని మనం పిలవలేం కాబట్టి ఇంచుమించు అంతమంది 10,000 మంది ఉంటారు. అవునా? మీకు అందరికీ తెలుసా? పట్టణ మహిళా సమాఖ్యలో ఉన్నటువంటి సభ్యులు మొత్తం 10,000 మంది. 10,000 మందిని కూడా మనం పిలిచి చేయడానికి కూడా వీలుంటుంది. కాబట్టి అందుకని ఏం చేస్తామంటే ఒక్కొక్క స్లమ్ లెవెల్ ఫెడరేషన్ నుంచి 3-4 పిలిచి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క మీరు ఏం చేయాలంటే దాని అర్థం ఏంటంటే మీ యొక్క ఎస్హెచ్జి నుంచి మీరు రిప్రజెంట్ చేసినట్టు, అంతే కదా? ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. ఈ యొక్క సభలో జరిగినటువంటి విషయాలన్నీ కూడా మీరు రాబోయే రోజుల్లో మళ్ళీ మీ సభ్యులు కూడా అందరికీ తెలియజేయాలి. బంగారం దొరుకుతుందని కొత్తపల్లి మండలం ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో ప్రజలు సముద్రపు ఒడ్డున వెతుకుతున్నారు. గతంలో ఇదే తీర ప్రాంతంలో పలువురికి వెండి నాణాలు, బంగారపు ముక్కలు దొరికాయి. ఇప్పుడు కొంతమందికి బంగారం చిన్న చిన్న ముక్కలు దొరికాయి. ఈ తీర ప్రాంతంలో బంగారం దొరుకుతుందని ఆ నోట ఈ నోట పలు గ్రామాలకు విస్తరించడంతో తండోపతండాలుగా జనాలు ఈ తీర ప్రాంతానికి తరలివచ్చి సముద్ర ఒడ్డున వెతకడం ప్రారంభించారు. స్థానిక నాయకుడు ఆనాల సుదర్శన్ మీడియాతో మాట్లాడుతూ ప్రతి తుఫానుకు ఈ ఉప్పాడ తీర ప్రాంతంలో ఏదో ఒక ప్రాంతంలో బంగారం, వెండి వస్తువులు దొరుకుతున్నాయని, ప్రజలు అవి దక్కించుకునేందుకు ఎగబడుతున్నారని సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ ఉప్పాడ తీరానికి తుఫాను వచ్చిన ప్రతిసారి కూడా ఇక్కడి నుంచి సముద్రం కదిలిపోవడం వల్ల సముద్రంలో ఉండే ఖనిజాలు, బంగారం చిన్న చిన్న రజంలో, తర్వాత బంగారం అప్పట్లో ఉండే ఆ భూమిలో దాగున వస్తువులన్నీ కూడా ఒడ్డుకు చేర్చే విధంగా వస్తుందని వీరి నమ్మకం, ఇక్కడ ఉన్న మత్స్యకారుల నమ్మకం. అలాగే తుఫాను వచ్చినప్పుడల్లా ఆ అడుగు నుంచి
కోరుకుంటూ వచ్చి ఆ బంగారాన్ని కానీ ఇసుక రథంలో చిన్న చిన్న ప్రమాదం అందులో ఉన్నవారు ఏదైనా జరిగినప్పుడు చిన్న చిన్న వస్తువులు ఆటలు లాంటి చిన్న చిన్న అన్నీ కూడా చిన్న చిన్నగా ఉండే వస్తువులు లాంటివి దొరుకుతూ ఉంటాయి. ఈ మత్స్యకారులు ఈ ఖాళీ టైంలో అలా గుంపులతో ఇలా తీసుకు తిరుగుతూ ఉంటే వాళ్ళకి దొరుకుతుంది. అది చిన్న రథం లాంటివి అమ్ముకుంటే వాళ్ళకి 100 అలాగే గట్టిగా ఉంటే 200 రూపాయలు ఇవాళ చేసుకుంటారు. ఖాళీగా ఉన్న టైంలో వీళ్ళకి జీవనోపాధి విధంగా ఈ విధంగా చేస్తారు. అంతే కాదు ప్రతిసారి కూడా ఈ విధంగా చేస్తూ ఉంటారు. నవరత్నాల కోసం ఏ విధంగా అయితే నిధులు సమకూరుస్తున్నారో అదేవిధంగా రైతు సంక్షేమం కోసం నిధులు సమకూర్చాలని ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ డిమాండ్ చేశారు. జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాల వల్ల సెప్టెంబర్, అక్టోబర్ నెలలో కురిసిన వర్షాలకు ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని, ప్రధానంగా మెట్ట ప్రాంతం రైతులకు పెట్టుబడి డబ్బులు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జగ్గంపేట మండలంలో 1500 ఎకరాలు, గండేపల్లి మండలంలో 750 ఎకరాలు, ఈ 2 మండలాల్లో మినప పంట సాగు రైతులకు 150 ఎకరాల పంట దెబ్బతిందని, కిర్లంపూడి మండలంలో 1330 ఎకరాలు, గోకవరం మండలంలో 840 ఎకరాలు వర్షాలకు నష్టపోయిందని, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారుల వరకు అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. పంట నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని, రైతు పక్షపాత ప్రభుత్వం అని చెప్పుకుంటున్న మీరు వెంటనే రైతులను ఆదుకోవాలని, తీవ్ర వర్షాల కారణంగా దిగుబడి లేక 10 బస్తాల నుండి 15 బస్తాలే పండుతోందన్నారు. మీరు ఏ విధంగా అయితే నవరత్నాలకు నిధులు సమకూరుస్తున్నారో పంట నష్టపోయిన రైతులకు కూడా నిధులు సమకూర్చి ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మారిశెట్టి భద్రం, జీను మణిబాబు, మంతెన నీలాద్రిరాజు, కొత్త కొండబాబు, వీరాబత్తుల జగన్ తదితరులు పాల్గొన్నారు. సుమారు సెప్టెంబర్ నెలలో వచ్చినటువంటి వరదల వల్ల ఎక్కువ శాతం నష్టపోతే మళ్ళీ తదుపరి వచ్చినటువంటి తుఫాను వల్ల, అకాల వర్షాల వల్ల మిగిలినటువంటి శాతం కూడా పూర్తిగా నష్టపోయినటువంటి పరిస్థితి రైతాంగం. 740 ఎకరాలు ముందస్తుగానే ఇక్కడ మినుము కూడా 160 ఎకరాలు దెబ్బతిన్నటువంటి పరిస్థితి. అంటే ఈవేళ మినుము కానీ ఈ వరి కానీ పూర్తిగా 1% కూడా మిగలకుండా నష్టపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే మినుము అన్నది ఏమాత్రం చిన్న వర్షం వచ్చినా సరే రంగు మారిపోవడం, క్వాలిటీ పోవడం, మొలిసేయడం, మొక్క రావడం, ఇటువంటి పరిస్థితుల వల్ల రైతు తీవ్రంగా నష్టపోతారు. మరి ఇటువంటి పరిస్థితులు కానప్పుడు ఇవాళ చాలామంది నారుమళ్ళు పోసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి ముసురుమిల్లి కింద. దీని మీద బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షంగా తప్పనిసరి పరిస్థితుల్లో రైతుల శ్రేయస్సు దృష్ట్యా రైతులను పరిరక్షించాలనేటటువంటి ఆలోచనతో ఖచ్చితంగా మేము దీని మీద ఒక కార్యాచరణ ప్రకటించుకుని ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆ పరిస్థితులు రాకుండా అధికారులతోటి మళ్ళీ సమీక్షా సమావేశాన్ని నిర్వహించి ఏదైతే ముసురుమిల్లి రైతాంగాన్ని కాపాడేటటువంటి విధానంలో కార్యక్రమం తీసుకోండి అని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున ఆ రైతులందరి తరఫున ఈవేళ మేము డిమాండ్ చేస్తున్నాం. మూలిగైనకపై తాటిపండు పన్న చందంగా తయారైంది పిఠాపురం నియోజకవర్గ రైతుల పరిస్థితి. నిన్న మొన్నటి వరకు ఏలేరు కాల్వ వరద నీటితో పంటలు నీట మునిగి తీవ్రంగా నష్టపోయిన రైతులకు నివార్ తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలతో మరోసారి వరి పంటలు నీట మునిగి కోసిన పంట, కళ్లంలో ఉన్న వరి పంట తడిసి ముద్దైంది. ఎందుకు పనికి రాకుండా పోయాయి. ఇక ఏలేరు వరద నీటితో 90% పంటలు నీట మునిగిపోగా మిగిలిన 10% నివార్ తుఫాన్ కారణంగా పంట నష్టపోయి తుడిచిపెట్టుకొని పోయాయి. తమను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఈ సందర్భంగా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా పిఠాపురం నియోజకవర్గంలో పంట నష్టపోయిన ప్రతి రైతుకు 25,000 రూపాయల పంట నష్ట పరిహారం ప్రభుత్వం వెంటనే అందించాలని పిఠాపురం భారతీయ జనతా పార్టీ కో కన్వీనర్ గండి కొండలరావు డిమాండ్ చేశారు. ఈ నివార్ తుఫాన్ కారణంగా 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో ముందే ఏలేరు ముంపు వల్ల పళ్ళ భూములు
రైతు తీవ్రంగా నష్టపోవడం జరిగింది. ఇప్పుడు ఈ నివార్ తుఫాను కారణంగా పల్లం మెట్ట అని భేదం లేకుండా కొంతమంది కోసి పన మీద ఉండేవి, కొన్ని నూర్చి కళ్ళంలో ఉండేవి, ధాన్యం పూర్తిగా మొక్క రావడం జరిగింది. ఇక కొయ్యిన భూములు ఉన్నట్లయితే అవి గాలికి పడిపోయి నేలను అంటుకుని మొక్కలు వచ్చి పూర్తి స్థాయిలో పంట పాడవడం జరిగింది. ఎవరన్నా రైతులు దాన్ని కొయ్యాలని ప్రయత్నించినా ఆ కూలీలకి సరిపోయే విధంగా ఈరోజు పరిస్థితి ఏర్పడింది. అధికారులు దీన్ని అంచనా వేసేటప్పుడు పూర్తి స్థాయి పంట నష్టంగా అంచనా వేసి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రతి రైతుకి 25,000 రూపాయలు వేసినట్లయితే వాళ్ళు రబీకి సన్నద్ధం కాగలరు. ప్రతి ఒక్కరి అకౌంట్లో 25,000 రూపాయలు వేయాలని ఎకరానికి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా భవిష్యత్తులో ఇటువంటి ఇబ్బందులు రాకుండా వీలైనంత త్వరగా ఏలేరు ఆధునీకరణ పనులు ప్రభుత్వం చేపట్టాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. మున్సిపల్ స్థలాలు ఆక్రమణకు గురికాకుండా చూడాలని పెద్దాపురం మున్సిపాలిటీ 3, 4 వార్డులకు చెందిన ప్రజలు అధికారులను వేడుకుంటున్నారు. దర్గానగర్ సెంటర్ నుంచి పాత పెద్దాపురం వెళ్లే రోడ్డు మార్గంలో ఉన్న మరుగుదొడ్డి స్థలాలను స్థానికంగా కొందరు ఆక్రమించుకుంటున్నారని వైసీపీ యూత్ కన్వీనర్ విడదాసరి రాజా ఆరోపించారు. ఎంతో విలువ కలిగిన మున్సిపల్ స్థలాలు ఆక్రమణకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత మున్సిపల్ రెవెన్యూ అధికారులకు ఉందని పేర్కొన్నారు. పెద్ద ఎత్తున 3, 4 వార్డులకు చెందిన మహిళలు ప్రజలు ఆక్రమణకు గురైన స్థలం వద్దకు చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సింహాంజీ, గడప శివ తదితరులు పాల్గొన్నారు. నేను మా సంఘం వాళ్ళందరూ కలిపి నా దృష్టి తెచ్చారండి. చెప్తే రాజా నేను కమిషనర్కి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చేయండి, అయినా గోడ కట్టేస్తున్నానండి. నేను గోడ కట్టుకుంటే వచ్చి ఏమో ఆపమంటే మీరు వాళ్ళు మీ దిక్కుని చెప్పుకోండి అని చెప్పాడండి. ఏమయ్యా ఇక్కడ మరుగుదొడ్డి లేదు, ఆడవాళ్ళు లాగలుగుతారంటే అయ్యో ట్రాన్స్ఫర్ పక్కన అంటే ఏమవుతుంది, చచ్చిపోతారు, కాలిపోతే అప్పుడు చచ్చిపోతారు. దాని గురించి మా స్థలం అంతవరకు మున్సిపాలిటీ కొలిపించి ఆ మున్సిపాలిటీ అంతవరకు మీరు దాన్ని తీసుకోమని మేర్చుకున్నాం. పాత మాజీ కౌన్సిలర్ గారు గద్దడ అప్పారావు కట్టించారండి. ఇది అప్పుడు కట్టించిన కాడి నుంచి లీటర్ను సర్వీసింగ్ వార్ నుంచి ఆ పక్క నుంచి దారి ఉండేదండి. గతం నుంచి కూడా ఇది అక్కడ దాకా ఉండేదండి. మరి ఆయన కొంత ఆక్రమించుకొని ఇలాగ వచ్చేసాడు. ఇవాళ గోడ కట్టేటప్పుడు ఇది మాది అనేటప్పటికి వాళ్ళదని అంటున్నాడు. అది మేము కమిషనర్ గారు వాళ్ళకి లెటర్ ఇచ్చాడు, మా అందరితోటి గట్ట కలిపండి. మాకు కాకుండా మా పెద్దల కాడి నుంచి పూర్వం నుంచి కూడా దారి ఎక్కడి నుంచి ఉందో మా పెద్దలకి మొత్తం ఈలో వాళ్ళందరికీ తెలిసిందండి. అది మొత్తం మేము ఒకరమే కాకుండా ఆయన మీద ప్రతిపక్షంగా కాకుండా మామూలుగా ఈదులో ఎంతమంది ఉన్నారో టాకప్ చేసి వాళ్ళ ద్వారాగానే తెలియపరచండి. మొత్తం అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన పెద్దాపురం టౌన్లో 3వ వార్డు 4వ వార్డుకు సంబంధించి పబ్లిక్ మురుగుదొడ్డుని కొంత ఆక్రమణ గురవుతుందండి. పూర్వం నుంచి కూడా ఈ మురుగుదొడ్డి 1550 గజాలతో ఉండేదండి. దాన్ని ఈ మురుగుదొడ్డి పక్కన ఉన్న సింహంగొంది గారు అనే వ్యక్తి కొద్దిగా ఆక్రమించుకుంటూ పోయి ఈ రోజుని ఒక మున్సిపాలిటీ మురుగుదొడ్డిని 150 గజాలుగా తీసుకొచ్చారండి. కనుక చాలా ఇబ్బందిగా ఉందండి. అలాగే చేపల వీధి, నాయబ్రాహ్మణ కాలనీ, అలాగే దర్గా సెంటర్ వచ్చి ఆడవారికి అందరికీ కూడా ప్రయాణికులు కూడా ఇది పబ్లిక్ రిటర్న్స్ అండి. ఆడవారికి కూడా ఏ రిటర్న్ లేకుండా చాలా మటుకు ఇబ్బంది పడుతూ దారులు మూసేసి ట్రాన్స్ఫర్ పక్కన ఇచ్చి చాలా ఇబ్బంది పడుతుందండి. అలాగే ఆడవారు కూడా వస్తుంటే ఆయన నోటికి వచ్చినట్టు దుష్టపాలన పేలుతూ మీకు ఎవరైతే మీ దిక్కున్న కడిగి చెప్పుకున్నారండి. అలాగే మా ఏళ్ళవారు కమిషనర్ గారికి అయినా పర్లేదు, ఎవరైనా చెప్పుకున్నా పర్లేదు, మాకు ఎటువంటి భయం లేదు అని మమ్మల్ని చాలా బోకరించి నిన్న పొద్దున్న ఆడవారు తెల్లగడ్డలు వస్తే బాత్రూమ్కి ఆడవాళ్ళు కూడా తిట్టారంటండి. కనుక ఈ చేపలు ఇది ఆడవాళ్ళు కూడా అందరూ వచ్చారండి 4వ వార్డు 3వ సమితి. కనుక మాకు వెళ్తున్న ఈ కమిషనర్ గారు అందరూ కోరి ప్రార్థించేమనగా ఈ మురుగుదొడ్డి కాబట్టి అలాగే మున్సిపల్ స్థలాలు కూడా చాలా మందికి ఆక్రమణకు గురవుతున్నాయండి. అవి పెద్దాపురం టౌన్లోనే అవి చాలా గొప్ప విలువైన స్థలాలండి. కనుక వాటిని కాపాడవలసిందిగా ఇప్పుడు వెళ్తున్న నాయకుల్ని, ప్రభుత్వాన్ని, అలాగే కమిషనర్ అధికారులను కూడా మేము కోరుకుంటున్నామండి. ఎందుకంటే ఈ రోజు మున్సిపాలిటీ స్థలం అనేది చాలా గొప్ప ఆస్తులండి. పూర్వం నుంచి మనకు అలా కాపాడుకోవడం ఈ రోజు కూడా కొన్ని ఉన్నాయి. ఇవి కూడా ఆక్రమణ గురవుతాయి రేపు అన్న రోజుని. ఎదరకాలం కూడా మనకి స్థలం అంటూ ఏది ఉండదండి. కనుక ఇప్పుడు ఏలిన వారు అందరూ వచ్చి మా ఎంత దయించి 3వ వార్డు 4వ వార్డుకి సంబంధించి ఈ పబ్లిక్ రిటర్న్ కూడా కాపాడి మాకు న్యాయం చేస్తారని మరీ కోరుకుంటున్నాం. ఈ రోజు వాతావరణ సమాచారాన్ని మీకు సమర్పిస్తున్న వారు దక్షిణ్ ప్యాకేజ్డ్ అండ్ డ్రింకింగ్ వాటర్ ఏపీఎస్పీ కాకినాడ. కాకినాడ నగరంలో ఈరోజు నమోదైన వాతావరణ సమాచార వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కాకినాడ నగరంలో ఈరోజు నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 22.0 డిగ్రీల సెల్సియస్ కాగా కనిష్ట ఉష్ణోగ్రత 20.0 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
మర్యాదపూర్వకంగా కలుసుకున్న కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి రాజ్యసభ సభ్యులు పిల్లి బోస్. పార్టీ పటిష్టతకు జగన్మోహన్ రెడ్డి నాయకత్వానికి ఐకమత్యంతో కృషి చేస్తామని వెల్లడి. అత్యాచారాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. అత్యాచారానికి గురైన 5 ఏళ్ల బాలికను పరామర్శించిన కాకినాడ ఎంపీ వంగా గీత, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. గత ప్రభుత్వంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు వైసీపీ ప్రభుత్వం బకాయి బిల్లులు మంజూరు చేయాలి. మీడియా సమావేశంలో డిమాండ్ చేసిన తెలుగుదేశం పార్టీ కాకినాడ పార్లమెంట్ అధ్యక్షుడు జ్యోతుల నవీన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ కేబుల్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.